ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి 151 సీట్లు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని శాసనసభలో ఒక మాట అన్నారు. ఆల్రెడీ ఇద్దరు ఎమ్మెల్యేలు అప్పటికి జంప్ అయిపోయారు. ఒకరు కర్ణం బలరామకృష్ణమూర్తి గారు మరియు మద్దాలి గిరి గారు ఇద్దరు జంప్ అయిపోయారు. అంటే తెలుగుదేశం పార్టీ యొక్క బలం శాసనసభలో 21 సీట్లు ఉన్నాయి. ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు అసెంబ్లీలో. ఏమన్నా తెలుసా? చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెలుసుకొని చూడండి, మా దగ్గర నేను కానీ డోర్లు తెలిసానంటే మీ దగ్గర ఇంకొక 5-6 ఎమ్మెల్యేలు కానీ ఇటువైపు వచ్చారనుకో మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి, నేను తలుచుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉంచను అని చెప్పేసి చెప్పాడు. అంటే ప్రజలు 23 సీట్లు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, అంటే ప్రతిపక్ష హోదా అయితే కల్పించారు ప్రజలు, కల్పించిన చంద్రబాబు నాయుడు గారిని అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? నేను తలుచుకుంటే మీకు ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఆ 4-5 ఎమ్మెల్యేలను కానీ తీసుకున్నట్లయితే 5 తీసుకున్నట్లయితే 16 సీట్లు వస్తాయి. 16 సీట్లు అంటే కనీసం 10%, అంటే 17.5 అంటే 18 నెంబరింగ్ అనేది ఉండాలి మన ప్రతిపక్ష హోదా కావాలంటే. సో 17 ఉన్నా కూడా ప్రతిపక్షం కావాలి అనుకున్నది అప్పటి అధికార పార్టీ యొక్క దయాదాక్షిణ్యాల మీద ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే స్పీకర్ గారి పర్మిషన్ బట్టి ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనేటువంటి ఒక బ్రోకర్ ఏం మాట్లాడాడంటే మా టీవీలో, ఇక చూడండి. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి చిటికేస్తే ప్రతిపక్ష హోదా కూడా పోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం ఏమి కాదు అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. బాగానే ఉంది. సో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాంట్లో ఆయన గుర్తు చెప్పారు, బాగానే ఉంది. సరే, ప్రజలు చూశారు జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఉన్న నాది 151, నాది 151, నాది ఇంత పొడుగు ఏది చేసినా కూడా చట్టం అంతా కూడా మా కింద పనిచేయాలని చెప్పేసి జరగటం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చిన తర్వాత మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒకసారి చూడండి ఏం మాట్లాడుతున్నారు. 10% మంది సభ్యులు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తారు, లేకపోతే గుర్తించరు అని చాలా సహజంగా అనుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించే వరకు స్పెసిఫిక్ లా కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి తన ఉత్తరంలో కూడా ఉల్లంఘించారు. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్, పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్స్ యాక్ట్, ఇది చంద్రబాబు నాయుడు గారికి గుర్తించదు. బ్రోకర్ చంద్రబాబు నాయుడికి గుర్తించదు. మండలి సభ్యుల జీతభత్యాలు, పెన్షన్లు, వారి అనర్హతకు సంబంధించినటువంటి అనర్హత నివారించడానికి సంబంధించినటువంటి చట్టం. సో ఈ చట్టంలో క్లియర్గా 12B ఎక్స్ప్లెనేషన్ మీరు ఆన్లైన్ కూడా వెతకచ్చు, దొరుకుతుంది. సో 12B ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్, పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ప్రకారం క్లియర్గా అందులో ఎక్కడ 10% అనే పదం లేదు. ఆంధ్రప్రదేశ్కు ఈ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉన్న పదాన్ని అప్లై చేసినప్పుడు మాత్రం చట్టంలో మెన్షన్ చేశారు. ఆ చట్టంలో ఎక్కడ 10% లేదు ఆ చట్టం. సో అదనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు 2029లో జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు 2024లో కేవలం 11 సీట్లు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలాంటి బానిస కుక్కలు బయటకు వచ్చి మాట్లాడుతున్నాయన్నమాట. చట్టంలో లేదు, శాసనం చేయలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి 2014-19లో 23 సీట్లు ప్రజాస్వామ్యంగా ఇచ్చినటువంటి తీర్పునే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తారంటే జగన్ తలుచుకుంటే చేస్తారని ఆ రోజు ఎవరిది ఏం నోట్లో పెట్టుకొని మాట్లాడేవరా నువ్వు? ఆ రోజు తెలియదా ఈ చట్టం ఉంది, ఈ చట్ట ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా లేదు అని చెప్పడానికి అర్హత లేదని ఆ రోజు చెప్పలేకపోయాడంటే ఇటు దొరికిపోయాడు. ఇటు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి బానిస. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి పేటీఎంలో వేసే డబ్బుల కోసం వీళ్ళు పనిచేస్తున్న పరిస్థితి. ఇలాంటి వెధవలంతా కలిసి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం తగిలిచ్చారు. వెనక ప్రొఫెసర్ అని చెప్పేసి ఒక లింక్ తగిలించుకొని ఈ ఎదవ చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి భజన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం, ఆ ఆఫీస్లో వచ్చేటువంటి పేమెంట్ల కోసం వీడు దిగజారి వీడు రాజకీయ విలువలను, ఒక ప్రొఫెసర్ వృత్తిని అవమానపరుస్తున్నాడు.
వీళ్ళంతా కూడా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు ఎప్పుడు తప్పు చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారి మీద ఎప్పుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మాకు పేమెంట్ చేస్తాడు. మీకు తెలుసో తెలీదో ఏపీలో డిజిటల్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అక్షరాల ఎలక్షన్స్ టైం నాటికి 6 నెలల్లో దాదాపుగా 211 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇలాంటి కొజ్జానా కొడుకులకి ధారపోసాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? వాడు భజన్ చేయడానికి, వాళ్ళ భజన్ చేయడం కోసం ధారపోసాడు. మరి ఆ విశ్వాసం చూపించాలిగా, ఈరోజు ప్రతిపక్షంలోకి వెళ్ళాక చూపించాలిగా. వీళ్ళు ఏమన్నా రూపాయి 2 రూపాయలు తిన్నారా? ఆ విశ్వాసం చూపించాలి కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఈ 11 సీట్లు రావడానికి ఈ మధ్య నెట్లలో బాగా కొన్ని సెటైర్స్ బాగా హల్చల్ అవుతున్నాయి. అందులో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చెప్పండి. ఫస్ట్ది, నాకు ఎన్నికల ముందు 25కి 25 సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పాడు. సరే జగన్మోహన్ రెడ్డి మెడలు వంచుతాడు కదా అని చెప్పేసి 22 మంది ఎంపీలు ఇచ్చారు. కేంద్రం మెడలు వంచలేదు సహా కేంద్రం మోకాలు పట్టుకున్నాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైంది ఏంటంటే ప్రత్యేక హోదా తేలని చేతగాని సన్నాసుడికి ప్రతిపక్ష హోదా కూడా వేస్ట్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో 11 సీట్లకే సరిపెట్టారు. ఇది ఒక సెటైర్ బాగా నడుస్తుంది. ఇక రెండోది వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడితే మాకు 151 సీట్లు 151 అని అంటే అందులో ఉన్నటువంటి 3 అక్షరాలు పోటీ పడ్డాయంట. 1 మేము ఉండబట్టి చాలా వాల్యూ వచ్చింది, ఆఫ్టర్ నువ్వు ఎంత 5 వెళ్ళిపో, పక్కకి వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడంట. ఒరే మీకు వాల్యూ పెరగాలంటే మధ్యలో నేను ఉండాలరా అంటే నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత వెళ్ళిపోవాయి అని చెప్పేసి మాట్లాడంట. అరే తిక్క గుర్చాలి కదని చెప్పేసి ఆ 1 కొట్లాడుకున్న ప్రతి సమయంలో మధ్యలో ఉన్న 5ని దూషిస్తున్నసరికి సరే నేనేంటో నా వీళ్ళు ఏంటో తెలియాలని చెప్పేసి 5 డ్రాప్ అయి కింద పడిపోయింది. పొరపాటున అది 11కు పరిమితమైందంట. అంటే క్రికెట్ టీం జట్టు అయింది. సరే ఏదో మన క్రికెట్ టీం జట్టు అయిన తర్వాత 5 వచ్చి అడిగిందంట, నీ వాల్యూ ఎంతో తెలుసా? 11 పోయి 5ని అడిగిందంట. ఒరే నువ్వు నాకంటే తక్కువ రా అని అన్నాడంట. లేదురా కావని చూడు, నేను ప్రమాణ స్వీకారానికి 5గురు వచ్చారంట. తర్వాత మళ్ళీ 1 ఉన్నారు కదా, మీరేం పెద్ద పుడింగిలు రా అంటే అవునరా మేము పుడింగిలే కావంటూ చూడని చెప్పి నేను 1 ఆడు 1 అంటే ఇద్దరు. తర్వాత జరిగిన శాసనసభ సమావేశాలకు 2 హాజరయ్యారంట. ఇది ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అలాగుంది. తర్వాత ఇంకా ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకి ఎయిర్పోర్ట్ని కడతానని చెప్పేసి వైసీపీ ఆఫీసులు కట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అత్యంత ఘోరంగా అవమానం చేసిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లను ఇచ్చి మేమంటే ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపించాలని చెప్పేసి క్లియర్గా చూపించేశారు. అభివృద్ధి లేకుండా సోషల్ మీడియాలో డప్పు కొట్టుకుంటా ఇలాంటి పేటీఎం గాళ్ళకి అందరికి డబ్బులు వేస్తా రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేసి అమరావతిని ఆగం చేసి పోలవరాన్ని నాశనం చేసి ప్రత్యేక హోదాని అసలు ప్రసక్తే లేకుండా ఎంత దారుణం అంటే ఈ పోటుగాడు చెప్తాడు విశాఖ ఉక్కునేమో కేంద్రం ప్రైవేటీకరణం చేసిద్దంట, అక్కడ రాజధాని కడతాడంట. అంటే తినే పళ్ళ్యాన్ని నమ్ముకొని అడుక్కునే గిన్నె తెచ్చి మన చేతిలో పెడుతున్నాడు, అడక్క తినరా అని చెప్పేసి. ఇలాంటి వాడికి మనం అసలు ప్రతిపక్ష హోదా కూడా కాదు, ప్రజలే డిసైడ్ చేశాడు పనికి మాలినోడు ప్రతిపక్ష హోదాకి పనికి రానోడు అని చెప్పేసి. మీరెవరో చట్టాల గురించి మాట్లాడతారు. నాడు చంద్రబాబు నాయుడు అధికారం ఉందని ప్రతిపక్ష హోదా తీసేస్తానన్నాడు. ఇవాళ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని అడుక్కుంటున్నాడు. నన్ను గర్దించాడు, నేను అడుక్కుంటున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. మూసుకొని మీలాంటి వెధవలంతా పోయి తెలంగాణలో మీరు గడుక్కోండి. మీ మేధావతనం నాడు చూపించండి రా ముండల్లారా, తెలంగాణలో చూపించండి. ఆంధ్రాలో చాలామంది మేధావులు ఉన్నారు. ఆంధ్ర ప్రజల తెలివి కల్లోళ్ళు ఏదో ఒక్కసారి ముద్దులు పెట్టాడు 151 సీట్లు ఇచ్చారని ప్రతిసారి ఇస్తారనుకోకండి. పోయి మీ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించుకోపో ప్రొఫెసర్స్. ఇంకొకసారి కానీ డెబేట్లు పెట్టి లాలు చట్టాల గురించి మాట్లాడామంటే కిందకి పైకి బద్దలుగా బయలుద్ది, గుర్తుపెట్టుకో.